ఐబొమ్మ రవి కోసం పోలీసులు కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. రోజు మీడియా రౌండ్స్, స్పెషల్ టీమ్స్ అన్ని రకాలుగా కష్టపడ్డారు. ఇంతవరకు ఓకే, కానీ మన రోడ్ల మీద రోజు మిస్సింగ్ అవుతున్న అమ్మాయిలు వాళ్ళ గురించి ఎవరైనా సీరియస్గా ఉన్నారా? ట్రిపుల్ రైడింగ్ అని ఫైన్ వేస్తారు, హెల్మెట్ లేదని ఫైన్ వేస్తారు. మీరు నిజంగా జనాల మీద ప్రేమ ఉంటే ఆ హెల్మెట్ కొనివ్వలేరా? జనాల సేఫ్టీ అంటే నిజంగానే మీకు ప్రేమ ఉంటే ఒకసారి ప్రయత్నించి చూడండి. డ్రింక్ అండ్ డ్రైవ్ అంటారు, కానీ రోడ్డు పక్కన వైన్ షాప్ లైసెన్స్ ఇస్తారు. జనం తాగితే ఫైన్ వేయడం సేఫ్టీ కాదు, వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళడం అసలు రక్షణ. సినిమా హీరోకి ఏదైనా అంటే వెంటనే యాక్షన్, కానీ రేప్ కేసులు, మిస్సింగ్ కేసులు, అమ్మాయిల జీవితాలు పోతున్నా కొన్ని కేసులు ఏమయ్యో మనకే తెలియదు. చాలా మంది పోలీసులు ఒక వ్యక్తి రాంగ్ రూట్ లో వెళ్ళినా, హెల్మెట్ వేసుకుపోయినా వెంటనే దుర్భాషలాడి వాడి మీద చేయి చేసుకుంటారు. అలా చేయి చేసుకునే హక్కు ఎవరిచ్చారు? ఇటువంటి రిపీట్ కాకుండా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి ఎవరైనా అటువంటి సిచ్యువేషన్ చూస్తే వెంటనే వీడియోలు రికార్డ్ చేయండి. ఇది మన ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాం మనం.